వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ అమ్మ కానికో అమ్మ కావాలి. రచించిన వారు కోటపల్లి ఉదయబాబు. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అమ్మ కానికో అమ్మ కావాలి. తాను తిన్న ఇడ్లీ పొట్లం కాగితాలను ఉండగా చుట్టబోతున్న ముక్తాంబ కళ్ళజోడును సవరించి చూసుకొని ఆ ప్రకటన ఉన్న వార్తాపత్రిక కాగితాన్ని మాత్రం తీసి తన పక్క మీద పెట్టి మిగతా చెత్తను డస్ట్బిన్లో పడేసి వాష్ బేసిన్లో చేయి కడుక్కుంది. తీరికగా వచ్చి తన మంచం మీద కూర్చొని మొత్తం ప్రకటన చదివింది. మేమిద్దరం ఉద్యోగస్తులం. మాకు పెద్ద దిక్కుగా ఉంటూ మేము లేని సమయంలో మా ఇంటిని పర్యవేక్షిస్తూ ఉండే ఒక అమ్మ కావాలి. ఎవరికైనా తమ తల్లిని పోషించడం భారమైతే ఆ అమ్మను మాకు అమ్మవలసిందిగా కోరుతున్నాము. అయితే ఈ విషయంలో ఆ అమ్మ పరిపూర్ణ అంగీకారంతో మాత్రమే ఆమెను మా కుటుంబంలో చేర్చుకుంటామని, భవిష్యత్తులో ఎటువంటి గొడవలు రాకుండా లాయర్ గారి ద్వారా మాత్రమే ఆమెను స్వీకరించగలమని తెలియపరుచుచున్నాము. ఈ నియమాలకు అంగీకరించిన వారు ఈ దిగువ సెల్ ఫోన్ నెంబర్స్ను సంప్రదించవలసిందిగా తెలియజేయడమైనది అన్న వాక్యాల కింద సెల్ ఫోన్ నెంబర్సు ఇవ్వబడ్డాయి. ఏమిటి వదినా అంత దీర్ఘంగా చదువుతున్నావు? అడిగింది పక్క మంచం మీద అప్పుడే నడుము వాల్చిన తాయారమ్మ. ముక్తాంబ ఆ ప్రకటన చదివి వినిపించి, ఎంత విడ్డూరంగా ఉందో చూడు వదినా. ఈవేళ చదువులు సమాజాన్ని ఎలా మారుస్తాయో చూశావా? నిన్నటి వరకు పిల్లలు లేని దంపతులు గర్భాలు అద్దెకు తీసుకొని ఖర్చంతా వాళ్ళే భరించుకొని పిల్లల్ని తీసుకెళ్లడమే చూశాము. ఈవేళ నవమాసాలు మోసి నానా బాధలు పడి పిల్లలను కనీ పెంచి పెద్ద చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసే అమ్మ కూడా అంగడి సరుకైపోయింది. ఇలా అమ్మని అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట లోకంలో అంది ముక్తాంబ. పోనీలే వదినా, మనకెందుకు? మన పిల్లలు మనల్ని అమ్ముకోకుండా ఇంకా ఇక్కడ బతకనిస్తున్నారు. అందుకు సంతోషించు. అనవసరమైన ఆలోచనలు మానేసి పడుకో. ఈ వయసులో మనం విశ్రాంతి తీసుకుంటూ కృష్ణారామ అనుకోగలిగితే చాలు. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నా, లైట్ తీసేయి. అదుంటే నాకు నిద్ర పట్టి చావదు అని అటు తిరిగి పడుకుంది. ముక్తాంబ లైట్ తీసేసి మంచం మీద వాలింది. తెలుగు పండితురాలిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్ అయిన తాను అటు నడి వయసులో భర్తను పోగొట్టుకొని ఇటు బిడ్డలు లేక తమ్ముడి కూతుర్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేస్తే అల్లుడితో కలిసి తనకు సరైన తిండి పెట్టక తన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన లక్షలన్నీ తీసేసుకొని తనను హత్య చేయడానికి పథకం రచించినట్టు తెలియగానే తానే ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు తనని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించి అప్పుడప్పుడు పర్యవేక్షించడం వలన ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతోంది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అమ్మ బాగున్నారా అని పలకరించినప్పుడు తన హృదయం మాతృప్రేమతో పొంగిపోతుంది. మీరే లేకుంటే ఈ అమ్మే ఉండేది కాదు బాబు అని సమాధానమిచ్చేది. భార్య అనే జీవిత భాగస్వామి రాగానే ఈ కుర్రాళ్ళు ఎందుకు తమ తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. ఆమెకి తన తల్లిదండ్రుల గురించి తెలియకపోవచ్చు, కానీ అతనికి తెలుసు కదా వాళ్ళు తనను ఎంత కష్టపడి పెంచారో. ఆ కనీస జ్ఞానం లేని పిల్లలు సమాజంలో తయారు కాబట్టే ఈనాడు వృద్ధాశ్రమాల అవసరం వచ్చింది. వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పిల్లల పట్ల అవధులు లేని ప్రేమ, వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలనుకునే ఆత్మత్యాగం తల్లిదండ్రుల వైపు నుంచి కారణాలైతే తెలియని ప్రపంచాన్ని చూడాలని, తామిద్దరూ సంపాదించి అంతులేని సుఖాలు చూడాలని, తాము కోటీశ్వర్ల జాబితాలో చేరాలనే అత్యాశ వంటి కారణాలు పిల్లల వైపు నుంచి కలగడమే ముఖ్య కారణం. అయితే బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రసార మాధ్యమాలు వ్యాపార ధోరణిలో మాత్రమే కోకల్లులుగా వస్తున్న చలనచిత్రాలు, పదవిలో ఉన్నంతకాలం తన వారి కోసం మాత్రమే పాటుపడే రాజకీయ పాలన సమాజంపై తీవ్ర ప్రభావం చూపించి ఎటుపోతుందో సమాజం అన్న రీతిలో వ్యవహరించడం విచారకరం. అయినా అదేం ప్రకటన? అమ్మ కానికో అమ్మ కావాలట. ఆ అవకాశం మరుసటి రోజే తనను వెతుక్కుంటూ వస్తుందని తెలియని ముక్తాంబ దైవ ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తుండగా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు మాణిక్యాంబ గారు తనని రమ్మన్నారని ఆయమ్మ కబురు తెచ్చింది.
మళ్ళీ పెంపుడు కూతురు అల్లుడు ఏదైనా గొడవ తీసుకువచ్చారా అనుకుంటూ ముక్తాంబ ఆఫీస్ గదిలోనికి వచ్చింది. వస్తూనే మాణిక్యాంబ గారికి నమస్కరించింది. ఆమె ప్రతి నమస్కారం చేసి ముక్తాంబను కూర్చోమని కుర్చీ చూపించారు. ప్రశాంతంగా కూర్చున్న అనంతరం ముక్తాంబ ఆ గదిలో ఇంకా ఎవరో ఉన్నారని పరిశీలించింది. అమ్మా, బాగున్నారా? నేను రాజారాంని. తనని గుర్తు చేశాడు ఎస్ఐ. బాగున్నాను బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగానే ఉంది బాబు, మీ దయ వల్ల, అమ్మగారి కరుణ వల్ల అంది ముక్తాంబ మాణిక్యాంబ గారిని చూపిస్తూ. నాదేముందమ్మా, మీ నెలవారీ ఖర్చులకు ప్రతి నెల మీ పింఛన్లోంచి మీరే ఆశ్రమానికి కట్టుకుంటున్నారు. మీ మందులు మీరే కొనుక్కుంటున్నారు. మీరిక్కడ సంతోషంగా ఉంటున్నారా లేదా అన్న పర్యవేక్షణే మాది. ఇకపోతే మిమ్మల్ని వాళ్ళ కోరిక మీద ఒక మాట అడుగుదామని పిలిపించాను అన్నారామె నవ్వుతూ. సుమారు 30 సంవత్సరాల్లోపు యువజంటను చూపిస్తూ వాళ్ళు ముక్తాంబకు నమస్కారం చేశారు. ముక్తాంబ ప్రతి నమస్కారం చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు, ఈ దంపతులు 3 రోజుల క్రితం ఒక ప్రకటన ఇచ్చారు మేడం, అమ్మకానికో అమ్మ కావాలి అని. ఆ రోజు నుంచే వీరికి సుమారు నిన్నటి వరకు 18 మంది తమ అమ్మని అమ్ముతామని ఫోన్ చేశారట. కొందరు లక్షలు డిమాండ్ చేస్తే, కొందరు నెల 20,000కు తక్కువ కాకుండా డబ్బు తమ అకౌంట్లో జమ చేయాలని అన్నారట. చుట్టాలు బంధువులు ఆమెను చూడడానికి వస్తే అనుమతించాలట. అవసరమైతే 2-3 రోజులు ఉంచుకోవాలట. ఈ లావాదేవీలన్నీ భరించలేక ఏ బాదరబందీ లేని ఒక అమ్మ దొరికితే చాలని ఉదయం మన స్టేషన్కి వచ్చారు. నాకు మీరు గుర్తుకు వచ్చారు. మీ అమ్మాయి అల్లుడు మీ జోలికి రారు. ఒకవేళ వస్తే వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్ ఉంది. మీకంటూ ఎవరూ లేరు. వారికి పెద్ద దిక్కు అవసరం. వారికి కులమతాలతో పని లేదు. మీరు చదువుకున్నవారు. మిమ్మల్ని సర్వ విధాలా చూసుకుంటారు. మీ ఆలనా పాలనా కోసం ఒక ఆయమ్మను కూడా వారే పెడతారు. పెద్ద దిక్కుగా మీరు వారింట్లో ఉంటే చాలు. మీరు అన్ని వివరాలు ఆ దంపతులతో మాట్లాడండి. మీకు ఇష్టమైతే లాయర్ ద్వారా అగ్రిమెంట్ అటు మేడం ఇటు మా సమక్షంలో రాసుకుందాం. మీరు అక్కడ అడ్జస్ట్ కాకపోయినా, ఏమాత్రం ఇబ్బంది పడినా వెంటనే తిరిగి ఈ ఆశ్రమానికి వచ్చేయొచ్చు. ముక్తాంబ మరేమీ ఆలోచించలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను కొత్త ప్రదేశాలు ఏవీ చూడలేదు. కొత్త వాతావరణం అన్నా, కొత్త మనుషులన్నా నాకు చాలా ఇష్టం. వారి నుంచి మనం తెలుసుకునే విషయాలు అనేకం ఉంటాయి. నా సహచర్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే అంతకన్నా అదృష్టం నాకు లేదు. పేకాట ఆడేటప్పుడు మనకు అవసరం లేని ముక్కను తీసి పడేస్తాం. దానితో మన పక్కవాడికే షో కావచ్చు. ఈ లోకంలో మనకు కావలసిన దాని గురించి తాపత్రయపడటం, అక్కర్లేని దానిని నిరభ్యంతరంగా వదిలేయడమే మానవ నైజం. అన్ని విషయాలు మాణిక్యాంబ గారు మీరు చూస్తారు. నాకేమీ అభ్యంతరం లేదు. అందరూ తీవ్రంగా చర్చించి ఒక ఒప్పందానికి వచ్చాక లాయర్ గారి సమక్షంలో అగ్రిమెంట్ మీద ఆ యువ దంపతులు ముక్తాంబ సంతకాలు పెట్టారు. ఎస్ఐ మాణిక్యాంబ గారు సాక్షి సంతకాలు చేశారు. అమ్మ అంటూ వచ్చిన అతని పక్కనే ఆంటీ అంటూ ఆ అమ్మాయి కూడా వచ్చి ముక్తాంబ పాదాలకు నమస్కరించారు. మీతో కొత్త జీవితం మనందరికీ ఆనందంగా ఉండాలని కోరుకుందాం బాబు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది ముక్తాంబ. అనంతరం ఆమె సామాను వారిద్దరూ స్వయంగా సర్ది తీసుకొని కారులో పెట్టారు. తన గదిలో తనకు ఉన్న ఒక్కగానొక్క తోడు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోతుండడంతో తాయారమ్మ ముందు నిర్ఘాంతపోయి తర్వాత శూన్యమైన మనసుతో ముక్తాంబకు వీడ్కోలు చెప్పి కన్నీళ్లతో అంది, ఎప్పుడైనా నన్ను తలుచుకోవదినా, నేనెలాగూ రాలేను, నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఆప్యాయంగా ఆమె కన్నీళ్లు తుడిచి మనసారా కౌగిలించుకొని వాళ్ళతో బయలుదేరింది ముక్తాంబ. ముక్తాంబ వాళ్ళ ఇంటికి వచ్చి 15 రోజులు దాటింది. అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో దేవుడి గది పక్కన ఆమెకు గది ఏర్పాటు చేశారా దంపతులు. వాళ్ళు పైన ఉంటారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే. ఉదయం లేస్తూనే అతను జాగింగ్కు వెళ్తాడు. ఆమె లేచి పూజ చేస్తుంది. వచ్చాక అతను స్నానం చేసి పేపర్ చదువుతాడు. ఆమెకు టిఫిన్ తయారు చేయడంలోనూ వంటలోనూ సాయం చేస్తాడు. నేను చేస్తాను బాబు అని ముక్తాంబ అంటే, ప్రతి పండగ రోజున మీదే ఆ అవకాశమమ్మా అనేశారు ఇద్దరు. ఆమె కోసం ఒక ప్రత్యేక ఆయాను పెట్టారు. ఆమె ఉదయమే వచ్చి ముక్తాంబ గది పక్క బట్టలు మార్చి గదంతా అద్దంలా శుభ్రం చేసి ఆమెకు తోడుగా
సాయంత్రం ఆ దంపతులిద్దరూ ఆఫీస్ నుంచి వచ్చాక మాత్రమే వెళ్తుంది. ఒకవేళ లేట్ అయితే అతను కారులో తీసుకెళ్ళి ఆమె ఇంటి దగ్గర దింపుతాడు. పనమ్మాయి వాళ్ళ ఆఫీస్కు వెళ్ళిపోయాక వచ్చి అంట్లు తోమేసి మిగతా ఇల్లంతా శుభ్రపరిచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఆయమ్మ పర్యవేక్షణలో జరుగుతుంది. సాయంత్రం ఆ దంపతులు వచ్చాక ఒకరోజు గుడికి, ఒకరోజు పార్కుకి, సినిమాలకు, ఒకరోజు రవీంద్ర భారతిలో సంగీతం, సాహిత్య కార్యక్రమాలకి తీసుకెళ్తారు. ఎవరికి ఆ కార్యక్రమం నచ్చకపోయినా ఇంటికి వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయితే ఆ రోజు మాత్రమే భక్తి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలు చూస్తోంది ముక్తాంబ. టీవీ సీరియల్స్ చూడొచ్చు కదమ్మా, ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన అతను అడిగాడు. వద్దు నాన్న, అవి చూస్తే కలిసి ఉందాం అనుకునే అగ్రిమెంట్ పత్రాలు కూడా రాసుకున్న మనం ఖచ్చితంగా విడిపోతాం. ముక్తాంబ మాటలకు అతని కళ్ళెందుకో చెమర్చాయి. బాబు, నిన్ను బాధ పెట్టానా నాన్న అంది ఆమె ఆతురతతో అతని దగ్గరగా వచ్చి. లేదమ్మా లేదు అంటూ ఆమెను 2 జబ్బాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అతను నేల మీద కూర్చుంటూ, అమ్మా, ఒక 10 నిమిషాలు మీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవచ్చా అమ్మా అని అడిగాడు. బాబు, ఎంత మాట, రా నాన్న రా. ముక్తాంబకు మాతృహృదయంలో నిగూఢమైన ప్రేమ ఒక్కసారిగా పొంగుకు వచ్చింది. అతను ఆమె ఒడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. బట్టలు మార్చుకు వచ్చిన ఆమె అతని పక్కన కూర్చొని తల నెమురుతూ అంది. పాపం, ఆఫీస్ రాజకీయాలతో ఈ మధ్య చాలా బాధపడుతున్నారాంటీ. కష్టపడి పనిచేస్తున్నా కూడా తోటివాడు ఓర్వలేకపోతున్నాడు. పైరవీలు చేసి పై అధికారుల చేత తిట్టించడం నేర్చుకున్నారు. కొందరైతే నువ్వొక్కడివేనా పనిచేసే పోటుగాడివి అని కొందరు ముఖం మీదే అంటున్నారట. నేనైతే అక్కడే సమాధానం చెప్పేస్తాను, ఊరుకోను. కానీ ఈయన చిన్న బాధను కూడా తట్టుకోలేరు పాపం అంది అతనిని జుట్టులోకి వేళ్ళు సున్నితంగా పోనించి తల నెమురుతూ. పోనీలేమ్మా, ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది. మనం నిర్వర్తించే ధర్మంలో లోపం ఉండకూడదు అంది అతనిని వీపు రాస్తూ. 10 నిమిషాలు అన్న అతను అరగంట అలాగే ఉండిపోయాడు. ముక్తాంబకు కాళ్ళు తిమ్మిరెక్కుతాయేమో అని ఆమె అతన్ని మెల్లగా లేపింది. అతను మెల్లగా కళ్ళు తెరిచి, అమ్మ ఒడిలో ఉండే ఈ హాయిని దూరం చేసుకునే వాళ్ళు చాలా దౌర్భాగ్యులమ్మా అని నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆమె చెయ్యి పట్టుకొని. ప్రతిరోజు ఉదయం సరిగ్గా 5 గంటలకు ప్రశాంత వాతావరణంలో అల్లాహు అక్బర్ అని వినిపించే మసీదులోని ఆ ప్రార్థన ముక్తాంబకు చాలా ఇష్టం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దగ్గరున్న చర్చిలోంచి వినిపించే మధుర భక్తి గీతాలు, ఫాదర్ సందేశం కూడా ఒకరోజు అడిగింది అతన్ని. నానా, రూపాలన్నైనా భగవంతుడు ఒక్కడే. ఒకసారి మసీదులో నమాజ్ని, చర్చిలో ప్రార్థనని కల్లారా చూడాలని ఉందయ్యా. ఆ ఆదివారమే ఆ దంపతులు చర్చిలో ప్రార్థనా కార్యక్రమానికి ఆమెను తీసుకువెళ్లారు. ప్రశాంత వాతావరణంలో సాగిన ఆ కార్యక్రమాన్ని వీక్షించి చివరగా దక్షిణ కూడా వేసి యేసుప్రభుకు నమస్కరించుకుంది ముక్తాంబ. మసీదులో జరిగే ప్రార్థనకు స్త్రీలకు ప్రవేశం ఉండదమ్మా, ఆ కోరిక తీర్చలేనందుకు మన్నించు అన్నాడు అతను. దాని బదులు చార్మినార్ దగ్గరున్న మహాలక్ష్మి గుడికి తీసుకెళ్ళి చూపించాడు. జీవితంలో మరెక్కడికి తిరగనేమో అనుకున్న తన గొంగలి పురుగు జీవితానికి సీతాకోక చిలుక లాంటి జీవితం ఇచ్చిన ఆ దంపతులను సర్వదా కాపాడు తల్లి అని లోకమాతను మనస్ఫూర్తిగా ప్రార్థించింది ఆవిడ. మార్చి నెలలో ఉగాది నాడు ఉగాది పచ్చడితో పాటు గారెలు, వడలు చేసింది ముక్తాంబ. ఏప్రిల్ నెలలో అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వెళ్ళారు. మే నెలలో హనుమాన్ జయంతి నాడు అప్పాలు చేసింది. జూన్ నెలలో రంజాన్ పండుగ నాడు న్యూస్ పేపర్లో చూసి ముస్లిం వంటకాలు చేసింది. శ్రావణ మాసంలో ఆమె చేత మంగళగౌరి వ్రతం పట్టించి 5 ముత్తైదువులకు 4 వారాలు శనగల వాయనం ఇప్పించింది. ఆగస్టు 14 సాయంత్రం షాపింగ్కు తీసుకువెళ్ళి తమ ముగ్గురికి కొత్త బట్టలు కొన్నాడతను. వాటితో పాటే జాతీయ పతాకం, డెకరేషన్ చేయడానికి కలర్ పేపర్స్, బుడగలు అన్నీ కొన్నాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక టిఫిన్లు చేసి తమ గదిలోనికి వెళ్ళబోతున్న వారిద్దరిని పిలిచింది. నానా, మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా? అడగండమ్మా అన్నాడు అతను. ఆమె 2 కుర్చీలు తెచ్చి వేసింది. వాటిల్లో కూర్చున్నారిద్దరు. మన ఇంటికి ఎవరూ రారా? అదే నీ తరపు కానీ అమ్మాయి తరపు కానీ బంధువులు అడిగింది ముక్తాంబ. అతను ఆమె ముఖం కేసి చూశాడు. ఆమె సొట్టలున్న బుగ్గలు నొక్కులు పడేలా మనోహరంగా నవ్వింది.
రారు ఆంటీ, మాకెవరూ లేరు, మేము అనాథలం. ఆ ఒక్క మాటకే ముక్తాంబ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగిపోయాయి. బాబు, నిజమా అని అతని చెంప ఆప్యాయంగా నెమిరింది. అతను అన్నాడు, అవునమ్మా, మా ఎస్సీ కాలనీలో పెళ్లి కాకుండానే పుట్టిన ఈ అక్రమ సంతానం మాకొద్దు అని పుట్టిన నాడే నిర్దాక్షిణంగా అనాథాశ్రమంలో వదిలేయబడ్డ ఆడబిడ్డ తను. అదే ఆశ్రమంలో అంతకు 2 ఏళ్ల ముందు ప్రేమించానని చెప్పి అనుభవించి గర్భవతినైన నన్ను పెళ్లి చేసుకోమంటే తన 4 స్నేహితుల చేత రేప్ చేయించి, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎవరు కాపాడకపోతే అల్లాకు మొరపెట్టుకో అని నా కులపు వాడే నన్ను జీవచ్ఛవాన్ని చేశాడు అని అనాథాశ్రమంలో చేరి పురుడు వచ్చాక వాతం కమ్మి మరణిస్తూ నా బిడ్డకు మీరే దిక్కు అని పైలోకాలకు వెళ్ళిపోయిన తల్లికి పుట్టిన అనాథను నేను. అక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నా తనతో నాకు బాగా స్నేహం కుదిరింది. స్కూల్లో చేరాక పోటీపడి చదివాము. 10వ తరగతిలో ప్రతిభా అవార్డులు వచ్చాయి మాకు. బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన ఒక ఆయన ఎంతవరకు చదువుకుంటే అంత ఖర్చు తాను భరిస్తానని చదివించారు. ఆయన మాటలు నిలబెట్టుకుంటూ మేమిద్దరం ఐఐటిలో సీటు సాధించాం. చదువు పూర్తి అవ్వకుండానే మాకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. తాను చేసిన దాతృత్వానికి తగిన ఫలితం లభించిందని ఎంతో సంతోషపడిన ఆ మహానుభావుడు అన్ని విధాలా ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న మీరు వివాహం ఎందుకు చేసుకోకూడదు అని ప్రశ్నించారు. ఆయన సమక్షంలోనే మేము పెరిగిన అనాథాశ్రమంలోనే మా పెళ్లి జరిగింది. మా దురదృష్టం, పెళ్ళి అయిన నెలలోనే ఆయన క్యాన్సర్తో కన్నుమూశారు. 5 ఏళ్లుగా సంపాదిస్తున్నా మాకు లేనిదే అమ్మ ప్రేమ ఒక్కటే. అందుకే ఆ ప్రకటన ఇచ్చాము. మిమ్మల్ని అమ్మగా పొందాము. ఈ కథంతా ఆ రోజే చెబుదామని అనుకున్నాం. కానీ మీరు వెంటనే మరే ఆలోచన లేకుండా మాతో రావడానికి ఇష్టపడటంతో ఆ మాటే మర్చిపోయాం. ఇదమ్మా మా కథ. మీరు ఇక్కడికి వచ్చాక మేము జీవితంలో పొందలేమనుకున్న తల్లి ప్రేమను 6 నెలలుగా పొందుతున్నామన్న సంతృప్తితో ఎంతో ఆనందంగా ఉంటున్నామమ్మా అన్నాడు అతను ముక్తాంబ చేతులు పట్టుకొని. ముక్తాంబ తల్లి మనసు పులకరించిపోయింది. నోట మాట రాక ఆమె హృదయం మూగబోయింది. బాబు, అమ్మ, ఇది ఏ జన్మ బంధం రా అని మాత్రం అనగలిగింది. ఆ రాత్రి ఆమె హాయిగా నిద్రపోయింది. 5 గంటలకే లేచి స్నానం చేసి గదిలోంచి బయటకు వచ్చిన ముక్తాంబ ఆశ్చర్యపోయింది. ఇల్లంతా రంగురంగుల పేపర్ కటింగ్స్తో, బుడగలతో అలంకరించబడి ఉంది. అందమైన రంగవల్లులతో ఆవరణమంతా కలకలలాడిపోతుంది. ఆయమ్మ కూడా రావడంతో ముక్తాంబ కిచెన్లో పనిలో పడింది. సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 7కి అమ్మ రండి, ఆయా నువ్వు కూడా అని ముక్తాంబ భుజాలు పట్టి వీధిలోకి తీసుకువచ్చాడు అతను. అప్పటికే ఆయా చేతిలో పువ్వులున్న పళ్ళెంతో వాకిల్లో సిద్ధంగా ఉంది. మెట్ల పక్క ఉన్న జాగాలో మీరు చేసే పతాక ఆవిష్కరణకు నేను సిద్ధం అన్నట్లు ఒక ఇనుప కమ్మీకి పైన ముడుచుకున్న జాతీయ పతాకం కనిపించింది. సరిగ్గా 7 గంటలకు ముక్తాంబ చేత పతాక ఆవిష్కరణ చేయించాడు అతను. సర్వీస్లో ఉండంగా కూడా పొందని అదృష్టం. జాతీయ గీతం ఆలపించి సెల్యూట్ చేశారు అందరూ. అక్కడ కుర్చీలో ఉన్న జాతీయ నాయకుల పటాల ముందు పూలు జల్లారు. ఆమె అందించిన కలాకండ్ వారిద్దరి నోటికి అందిస్తూ, మంచి శుభవార్త తొందరలో చెప్పాలి నానా అంది ముక్తాంబ నవ్వుతూ. ఎప్పుడో ఎందుకమ్మా, ఇప్పుడే వినండి. మీరు వచ్చిన వేళ విశేషం. మీ కోడలికి ఇప్పుడు 3వ నెల. నవ్వుతూ ఆమె బుగ్గలు చిదిమిన ముక్తాంబతో పాటు ఎక్కడెక్కడో పుట్టి ఒకరి కోసం ఒకరు బతుకుతున్న వారిని చూసి జాతీయ పతాకం నవ్వుతూ ఎగరసాగింది. సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.